వాక్యంతో రేపు ఉదయమైనా సరే నా ప్రభువా ఈ మందిరం నిండాలయ్యా. నీకు స్తోత్రమయ్యా. గొర్రెలు తోలికి రమ్మని అడుగుతున్నానయ్యా. ఈ వాతావరణం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను బాబు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి ఇగో ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామాలు కూడి నిన్ను స్తుతిస్తారు, వారి మధ్య నేను ఉన్నానని చదువుతుంది దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రములయ్యా. నా ప్రభా ఎంతగానో నా తండ్రి నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి ఈ కోటాలు ఏర్పరచుకున్నారయ్యా. ఉపవాస కూడుకులు నీకు వందనములు, నీకు స్తోత్రములయ్యా. నువ్వు అర్థం చేసే దేవుడివి కాదయ్యా. నీకు స్తోత్రాలు బాబు. సంతోషపరిచే దేవుడు అయ్యా నువ్వు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నిన్ను మించిన దేవుడు లేడయ్యా. నీకు స్తోత్రాలయ్యా. తెలియక నా ప్రభువా మూర్ఖతంతో మోసపోతున్నావయ్యా మేము. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క మనిషి కూడా నిన్ను గుర్తించుకునే మార్గాన్ని దైత్యమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము తినే తిండి, తాగే నీరు, నడిచే నడక, చేసే పని సమస్తం నీకు సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదుగా బాబు. నా తండ్రి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే నీ కృపే కదయ్యా. నేను ఇక్కడికి వచ్చానంటే నీ కృపే కదయ్యా. నీ కృపలేంటే నేను ఏమీ చేయలేదుగా బాబు. ప్రతి ఒక్క మనిషికి గుర్తింపు ఉండాలయ్యా. ప్రతి ఒక్క మనిషి నిన్ను ఆరాధించాలని జ్ఞాపశక్తితో బ్రతకాలయ్యా. అయ్యో జలాలత్ని, అయ్యో కరణాలత్ని, అయ్యో జబ్బులత్ని చూసిన వాళ్ళు మరణించేస్తున్నారు, ఇలా సరిపోతున్నారు. నా తండ్రి నీ ఉండగా నాకు భయం లేదని ప్రతి ఒక్క మనిషి వాకరించి నేను శిక్షిస్తాను. సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నిన్ను ఎరిగి నాయన బతకటానికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క మందిరానికి కూడా వెళ్ళి నిన్ను ఆరాధించాలయ్యా. నీకు స్తోత్రం బాబు. నా తండ్రి నా ప్రభువా దేశంలో, రాజ్యంలో, ప్రపంచంలో నరకాలే గాని నా ప్రభువా మరణాలే గాని జీవించేవాళ్ళు లేరయ్యా. నీకు స్తోత్రం బాబు. మునిగిపోయి మొలపచ్చేసి కొట్టుకుపోయి నా తండ్రి గృహాలు వదిలిపెట్టి, పిల్లు వదిలిపెట్టి, దేశాలు వదిలిపెట్టి పరారైపోతున్నారు తండ్రి. నీ వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభువా పార్టీల కోసం పారాడి, పార్టీల కోసం దెబ్బలాడుకుంటాం కానీ మేము ఆ పార్టీని ఈ రోజు వెళ్ళి కాపాడవయ్యా మమ్మల్ని. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చూస్తున్న దేవుడివయ్యా నా ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు బాబు. నీ పెట్టాం కదయ్యా మేము, మా కోసమే కదయ్యా నువ్వు మరణించి మళ్ళీ తిరిగి లేచావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. జీవం కల దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఏ దేవుడయ్యా మాతో మాట్లాడేది? ఏ దేవుడు పూజిస్తే మాతో మాట్లాడతాడయ్యా? నువ్వు తప్ప ఎవరో మాట్లాడరయ్యా. నువ్వు తప్ప ఎవరో మమ్మల్ని ఆదుకోరయ్యా, మమ్మల్ని బ్రతికించరయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నాయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావయ్యా. ఎంత ఆశతోటి కోటాలు జరుగుతున్నాయి తండ్రి. ఈ వాతావరణం అంతా నీ సాధనంలో ఉంచుకుని ప్రార్థనలన్నీ జరిగి ఎవరి గ్రహాలు వాళ్ళు వెళ్ళేదాకా కూడా నీ కాపుదాలు, నీ భద్రత ప్రతి ఒక్క బిడ్డకి ఉంచమని దైవజన్ని వస్తూ ఉండు సమయంలో వెనకాడకోకుండా నాయన వచ్చి చక్కటి వాక్యాన్ని మాకు అందియాలని అందరూ ప్రతి ఒక్క బిడ్డ ఈ గ్రామంలో నాయన మరి ఈ స్తోత్రం బాబు వీళ్ళందరూ వినాలని, వీళ్ళందరూ మారాలని నాయన నేను కోరుచున్నానయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. తలుపు తట్టి ప్రతి ఒక్క బిడ్డకు లేపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. మారు మనసు పొందడానికి సహాయం చేయి బాబు. గర్వంగా అహంకారంగా తన్ను పట్టుకుని నిద్రపోకుండా నా ప్రభువా నిన్ను చూపిస్తాకి, నిన్ను ఆరాధిస్తాకి, నిన్ను గణపరుస్తాకి ప్రతి ఒక్క బిడ్డని తోడుకొస్తావని దైవజనులు చక్కగా వచ్చి చక్కటి వాక్యాన్ని మాకు అందిస్తారని మరి ఆస్తో ఉన్న అయ్యగారి ఈ 3 రోజుల కోటాలు కూడా సంతోషంగా సమాధానం కలిగి ఉండి నా ప్రభువా చక్కగా అందిస్తారని నాయన ఈ గాజర్గూడెం గ్రామానికి నా తండ్రి మరి మేము అడుగుతున్నావయ్యా. అడుగుడే ఇవ్వండి, వెక్కడే దొరకబడి తట్టుడే దీవండి అన్నావయ్యా. అడుగు ప్రతిఫలాన్ని ఇస్తావని నా ప్రభుని వేసి క్రీస్తారా అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి.